ఇచ్చారు. ఇచ్చిన గౌరవం నువ్వు పుచ్చుకున్నావా? దాన్ని సరిగా సద్వినియోగం చేసుకున్నావా? నిన్న వచ్చావు అండ్ ఇంకొకటి నిన్న ఎందుకు వచ్చారు? సాక్షి ఛానల్ ఒక్క నిమిషం, నిన్న నీ సాక్షి ఛానల్ ఫుటేజ్ దొరకగానే లాబీలో అసెంబ్లీలో కూర్చున్నట్టుగా వెంటనే ఫుటేజ్ దొరికిన దగ్గర బయటకు వచ్చేసావు. నువ్వు ఫుటేజ్ కోసం లోపలికి వచ్చావు, సంతకం పెట్టడం కోసం వచ్చావు, అనర్హత వేడి తప్పించుకోవడానికి వచ్చావు. కానీ టెక్నికల్ పాయింట్స్ మాట్లాడదాం. నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అసెంబ్లీకి వచ్చినట్టు కన్సిడర్ చేయబడుతుందా? అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు గవర్నర్ ప్రసంగానికి వస్తే అసెంబ్లీకి వచ్చినట్టు కాదు, అసెంబ్లీ సమావేశాలకు రావాలి అని చెప్పి. మీకు తెలుసో తెలీదో గవర్నర్ ప్రసంగం అనేది ఒక లాంఛనమైన ప్రక్రియ. బడ్జెట్ సెషన్ ప్రారంభం ముందు కానీ ఏదైనా ఒక సెషన్ ప్రోరోగ్ అయిన తర్వాత మరలా నూతనంగా మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు సభ మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దానిలో ఆ ప్రభుత్వం తరఫున చేసే యొక్క పనుల గురించి చెప్పడం అనేది గవర్నర్ గారి నోటి ద్వారా చెప్పండి. సో ఆ రోజు ఎక్స్క్లూజివ్ గా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. అసలైన బిజినెస్, లెజిస్లేటివ్ బిజినెస్ అనేది ఆ మరుసటి రోజు నుంచి జరుగుతుంది. నువ్వు ఉండాల్సింది ఆ రోజు లెజిస్లేటివ్ బిజినెస్ జరుగుతున్నప్పటి నుంచి ఉండాలా. నువ్వు 12:30కి లెజిస్లేటివ్ బిజినెస్ ఏ రకంగా జరగాలని స్పీకర్ దగ్గరికి వెళ్ళి నీ పార్టీ తరపున ఎవరైనా వచ్చి కూర్చున్నారా? నీకు శాసనసభలో కూర్చోవాలనుకుంటే నీ పార్టీ తరపున ఇదిగో సభా కార్యక్రమాల్లో ఈ అంశాలు తీసుకోవాలా, సభా కార్యక్రమాలు ఈ రోజులు ఉండాలి అనే చర్చా వేదికైన బిజినెస్ దానికి సంబంధించి స్పీకర్ గారి దగ్గర 12:30 గంటలకు నువ్వు హాజరైనావా? నీ పార్టీ తరపున ఎవరైనా హాజరైనారా? హాజరైన పడుతున్నావు లేదు అంటే నీ యొక్క ఉద్దేశం ఏంటి? అనర్హత చెప్పుకోవడం కోసం భయపడి వచ్చావని మేం భావిస్తే తప్పు మాదవుతుందా? అండ్ ఇంకొకటి అసెంబ్లీకి వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద ఆ గ్రూప్ 11 MLAsలో కాస్త పరస్పర వాదనలు ఉన్నాయట. కొంతమంది ఏమో వెళ్ళాలి, మన గళం వినిపించాలి, లేకపోతే మనకు పవర్ ఏ ఉంటుంది, ఈ టైప్లో మాట్లాడుతుంటే వద్దు మనం తట్టుకోలేము, వాళ్ళు చేసే ర్యాగింగ్ మనం తట్టుకోలేము, ఎందుకంటే గతంలో చేసాం కదా, ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావడానికి వెనకంజ వేస్తూ ఉన్నారు? భయపడుతున్నారని నేను అనకూడదు, వెనకంజ వేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? భయపడుతున్నాడే నేను అనుకుంటున్నాను, పిరికివాడని నేను అనుకుంటాను, ప్రజా సమస్యల మాట్లాడే ధైర్యం లేదనుకుంటాను, తన గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలన్నీ ఈ రోజు బట్టబయలవుతాయని భయంతో రావట్లేదు అనుకుంటారు. ఆడన్నిటికన్నా ముఖ్యమైన అంశం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు కదా. నిన్న సభలోనే ఒక ఘోరం జరిగింది. జగన్ రెడ్డి చేసిన ఘోరం అది ఒక దళితుడి పట్ల. ఒక దళితుడైన తాటిపత్తి చంద్రశేఖర్ మెడలో కండవా వేసుకోలేదని అతన్ని ఘోరంగా అవమానం చేశాడు. ఏం చేశారండి? తిట్టాడు. నువ్వెందుకు వేసు అంటే నువ్వు చంపోదనుకుంటున్నావు అని అన్నాడట వచ్చిన వార్త. మరి జగన్ రెడ్డి మెడలో కండువాలేదు, మండలి నాయకుడైన బొత్స మెడలో కండువాలేదు. మీకు చక్కగా ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. మరి బొత్సాన్ని తిట్టగలిగావా నువ్వు? ఎందుకు దళితుడైన తాడిపత్రి చంద్రశేఖర్ తిట్టావు? అంటే చులకనా? నీ నోటి మించి తప్ప హృదయం నుంచి ఏది రాదనే దానికి ఇదొక ఉదాహరణ. నీకు దళితులంటే తిరస్కార భావం, బొత్స అంటే కూడా తిరస్కార భావం ఉండేది కాదు. బొత్స అప్రదేశ నాయకుడు కాబట్టి ఉత్తరాంధ్రలో అతను లేకపోతే నీ పార్టీకి మనుగడ ఉండదు కాబట్టి తగ్గావు తప్పితే